రెండవ ప్రపంచ యుద్ధం నాటి భయంకరమైన రోజుల్లో ఆకాశం నుంచి మృత్యువు వానలా కురుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అది 1940వ సంవత్సరం. యుద్ధం ముదురుతున్న వేళ జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక వినాశకరమైన ఆలోచన చేశారు. ఒకే బాంబు వేస్తే కొంత ప్రాంతమే దెబ్బతింటుంది, కానీ ఒకే బాంబులో వందల కొద్ది చిన్న బాంబులను నింపి ఒకేసారి వదిలితే ఎలా ఉంటుందన్న ఆలోచన నుండి పుట్టిందే ఈ క్లస్టర్ బాంబు. ఈ ఆలోచనే కార్యరూపం దాల్చి క్లస్టర్ బాంబు అయ్యిందండి. 1930ల చివరిలో జర్మనీ వీటిని అభివృద్ధి చేసింది. జర్మనీ తయారు చేసిన మొట్టమొదటి క్లస్టర్ బాంబును SD-2 అని పిలుస్తారు. దీనికి దాని ఆకారం వల్ల బటర్ఫ్లై బాంబ్ అని పేరు కూడా వచ్చింది. ఇదే బాంబును జర్మనీ 1940 అక్టోబర్ 27న ఇంగ్లాండ్లోని ఇన్పివిచ్ పట్టణంపై వేసింది. ఆ దాడి యుద్ధ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఆ రోజు ఉదయం ఆకాశంలో జర్మనీకి చెందిన లూఫ్ట్వాఫ్ విమానాలు కనిపించినప్పుడు ప్రజలు అది మామూలు బాంబు దాడి అనుకున్నారు. కానీ జర్మనీ సైన్యం అప్పటికే అత్యంత రహస్యంగా తయారు చేసిన SD-2 బాంబులను మొట్టమొదటిసారిగా ఉపయోగించింది. విమానాల నుంచి వదిలిన ఆ పెద్ద బాంబులు గాలిలోనే విడిపోయి వందలాది చిన్న బాంబులుగా మారి పట్టణమంతా వర్షంలా కురిశాయి. ఇప్స్విచ్లోని సెయింట్ హెలెన్స్ వీధి, క్రాంఫీల్డ్ ప్రాంతాలు ఈ దాడికి ప్రధాన లక్ష్యాలయ్యాయి. ఈ దాడిలో జరిగిన నష్టం ఊహకందనిది. బాంబులు పడిన వెంటనే పేలడమే కాకుండా చాలా బాంబులు ఇళ్ల కప్పులపై, తోటల్లో, వీధుల్లో అలాగే ఉండిపోయాయి. అవి చూడ్డానికి రెక్కలున్న చిన్న బొమ్మల్లా ఉండడంతో ప్రజలు వాటిని తాకగానే పేలిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆ ఒక్కరోజే ఇప్స్విచ్లో దాదాపు డజనుకు పైగా పౌరులు మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక ఇళ్ళు, దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ఇంకా అసలైన నష్టం ఆ మరుసటి రోజు నుంచి మొదలైంది. ఊరంతా చెల్లా చెదురుగా పడి ఉన్న ఆ సజీవ బాంబుల వల్ల ప్రజలు బయటికి రావడానికి భయపడ్డారు. బ్రిటిష్ సైన్యానికి కూడా వాటిని ఎలా నిర్వీర్యం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారండి. ఆ ఒక్క దాడి వల్ల ఇప్స్విచ్ పట్టణం రోజుల తరబడి స్తంభించిపోయింది. ప్రజల్లో ఒక రకమైన మానసిక భయం నెలకొంది. చరిత్రలో క్లస్టర్ బాంబుల పట్ల జరిగిన మొదటి సామూహిక విధ్వంసం అంటే ఇదే. ఈ బాంబు 3 భాగాలుగా తయారవుతుందండి. నంబర్ 1 ఔటర్ కేసింగ్, నంబర్ 2 సబ్మ్యునిషన్స్, నంబర్ 3 డిస్పెన్సర్. ఫస్ట్ వన్ ఔటర్ కేసింగ్. ఇది ఒక పెద్ద డబ్బా లాంటిది. దీని లోపలే చిన్న చిన్న బాంబులను భద్రపరుస్తారు. ఇది బాంబును విమానం నుండి వదిలినప్పుడు గాలిని చీల్చుకుంటూ సరైన దిశలో వెళ్ళడానికి సహాయపడుతుందండి. సెకండ్ వన్ సబ్మ్యునిషన్స్. ఇవే అసలైన ఆయుధాలు. ఒక్కో పెద్ద బాంబులో వీటి సంఖ్య 10 నుంచి 600 వరకు ఉండవచ్చు. ఇవి ఒక్కొక్కటి ఒక చిన్న హ్యాండ్ గ్రెనేడ్ అంత శక్తి కలిగి ఉంటాయి. ఇవి నేలను తాకగానే విడివిడిగా పేలిపోయి మంటలను, ఇనుప ముక్కలను చుట్టూ చిమ్ముతాయి. ఇక థర్డ్ వన్ డిస్పెన్సర్. ఇది బాంబుకు ఉండే మెదడు వంటిది. బాంబు భూమికి ఎంత ఎత్తులో ఉన్నప్పుడు విడిపోవాలో ఇది నిర్ణయిస్తుంది. ఇది పని చేయగానే వెలుపలి కవచం తెరుచుకొని లోపల ఉన్న చిన్న చిన్న బాంబులను బయటికి నెట్టివేస్తుంది. విమానం నుండి బాంబును వదిలిన తర్వాత అది ఆ గాలిలో ఉండగానే ఈ ఫ్యూజ్ మెకానిజం యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు వెలుపలి కవచం విచ్చుకుంటుంది. వెంటనే లోపల ఉన్న చిన్న చిన్న బాంబులు బయటికి వచ్చి ఒక పెద్ద ప్రాంతంపై వర్షంలా కురుస్తాయండి. క్లస్టర్ బాంబులను అవి చేసే పనిని బట్టి ప్రధానంగా 2 రకాలుగా తయారు చేస్తారు. మొదటిది మనుషులపై దాడి చేసేవి, యాంటీ పర్సనల్ అంటాం. వీటి లోపల ఉండే చిన్న బాంబుల చుట్టూ సన్నని ఇనుప ముక్కలు లేదా గోళీలను నింపుతారు. ఇవి గాలిలో పేలినప్పుడు ఆ ఇనుప ముక్కలు బుల్లెట్ల కంటే వేగంగా చుట్టుపక్కల కొన్ని వందల మీటర్ల వరకు దూసుకుపోతాయి. ఇది కేవలం సైనికులనే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న ప్రాణాలన్నింటినీ తుడిచిపెట్టేస్తాయి. రెండవది ట్యాంకులను ధ్వంసం చేసేవి, యాంటీ ఆర్మర్ అంటాం. యుద్ధ ట్యాంకులు చాలా బలమైన ఇనుప కవచాన్ని కలిగి ఉంటాయండి. కాబట్టి మామూలు బాంబులు వాటిని ఏమీ చేయలేవు. అందుకే ఈ క్లస్టర్ బాంబుల లోపల షేప్డ్ ఛార్జ్ అనే ఒక సాంకేతికతను వాడతారు. ఇవి నేరుగా ట్యాంక్ పైభాగంలో పడగానే అత్యంత వేడి కలిగిన లోహపు ద్రవాన్ని ఒక సూదిలాగా ట్యాంకు కవచంలోకి పంపిస్తాయి. ఆ వేడికి ట్యాంకు లోపల ఉన్న మందుగుండు సామాగ్రి పేలిపోయి ట్యాంకు పూర్తిగా ధ్వంసమవుతుందండి. కొన్ని ఆధునిక క్లస్టర్ బాంబుల్లో ఈ రెండింటినీ కలిపి వాడతారు. అంటే ఒకేసారి ట్యాంకులను ధ్వంసం చేస్తూనే పక్కనే ఉన్న సైనికులను కూడా మట్టు పెడతాయి. అయితే ఈ బాంబుల వల్ల అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే ఇవి ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని కాకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని నాశనం చేస్తాయి. అందుకే వీటిని విచక్షణ రహిత ఆయుధాలు అని పిలుస్తారు. అందుకే వీటిని వాడకుండా బ్యాన్ చేసేసారండి. క్లస్టర్ బాంబులను నిషేధించడానికి గల కారణం అవి యుద్ధం ముగిసిన తర్వాత కూడా అమాయక ప్రజలను వేటాడే తీరే. వీటిని అరికట్టడానికి 2008 మే 30న ఐర్లాండ్లోని డబ్లిన్ నగరంలో ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. అదే కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యునిషన్స్. ఈ ఒప్పందం 2010 ఆగస్టు 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చిందండి. క్లస్టర్ బాంబులు ఒకే చోట పడకుండా ఒక ఫుట్బాల్ మైదానం అంత వైశాల్యంలో వందలాది చిన్న బాంబులను చల్లుతాయి.
ఇది శత్రు సైన్యాన్ని మాత్రమే కాకుండా అక్కడ నివసించే సామాన్య ప్రజలను కూడా విచక్షణారహితంగా బలి తీసుకుంటాయి. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఈ చిన్న బాంబులలో దాదాపు 10% నుండి 40% వరకు నేలను తాకినప్పుడు పేలవు. అవి దశాబ్దాల పాటు భూమిలోనే ఉండిపోయి యుద్ధం ఆగిపోయిన తర్వాత అవి ల్యాండ్ మైన్ల వలె మారిపోతాయి. ఈ బాంబులు చూడ్డానికి చాలాసార్లు పసుపు రంగులో లేదా మెరుస్తూ ఉండడంతో పిల్లలు వీటిని బొమ్మలు లేదా ఈస్టర్ ఎగ్స్ అని పొరపడి ఆడుకోవడానికి ప్రయత్నిస్తారండి. క్లస్టర్ బాంబుల వల్ల చనిపోయే వారిలో ప్రతి 4 ఒకరు చిన్నపిల్లలే ఉండడం ప్రపంచ దేశాలకు కలిచివేసింది. నేడు సుమారు 120 కంటే ఎక్కువ దేశాలు ఈ ఆయుధాలు తయారీ, వినియోగం మరియు నిల్వను పూర్తిగా నిషేధించాయి. అయితే అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇరాన్ మరియు భారత్ వంటి దేశాలు తమ భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికీ ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ తన మిసైల్లో క్లస్టర్ బాంబు వార్హెడ్లను భారీగా ఉపయోగిస్తుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధృవీకరించాయి. ఇరాన్ దేశం ఇప్పటి వరకు ఇజ్రాయెల్పై ప్రయోగించిన సుమారు 300 బాలిస్టిక్ మిసైల్స్లో సగం క్లస్టర్ బాంబులను కలిగి ఉన్నాయని ఇజ్రాయెల్ సైన్యం అంచనా వేసింది. టెల్ అవీవ్ మెట్రోపాలిటన్ ఏరియా, షారోన్ ప్రాంతం మరియు బీర్షెబా వంటి జనసాంద్రత ఉన్న నగరాలపై ఈ దాడులు జరిగాయి. ఈ క్లస్టర్ బాంబుల వల్ల ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో 12 మంది మరణించగా 2000 మందికి పైగా గాయపడ్డారు. ఈ క్లస్టర్ మిసైల్స్ గాలిలోనే విడిపోయి వందలాది చిన్న చిన్న బాంబులుగా మారుతుండడం వల్ల వాటిని ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ లేదా యూరో సిస్టమ్స్ అడ్డుకోవడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. ఈ బాంబులు దాదాపు 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో చిన్న చిన్న బాంబులను చల్లుతున్నాయి. వీటిలో కొన్ని నేలపై పడినా పేలకుండా ఉండడంతో అవి ల్యాండ్ మైన్లలా మారిపోతూ సామాన్య ప్రజలకు నిరంతరం ముప్పుగా మారిపోతున్నాయి. ఇరాన్ ఈ బాంబులను పౌరులపై ప్రయోగించడం యుద్ధ నేరం అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా దేశాలు ఏవీ కూడా ఈ క్లస్టర్ బాంబుల నిషేధ ఒప్పందంపై సంతకం చేయలేదండి.